వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగన్వాడీ కేంద్రాలను మూసివేసే నిర్ణయాన్ని వెంటనే మానుకోవాలి. తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన అంగన్వాడీ సభ్యులు. అక్రమంగా తరలిస్తున్న గుట్కాను నల్గొండ జిల్లా పోలీసులు స్వాధీనం. 3 నిందితులు అరెస్ట్. సుమారు 12 లక్షల విలువ ఉంటుందన్న పోలీసులు. వాహనదారులపై మలక్పేట ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్. ఈ చాలాన్లను తప్పించుకుని తిరుగుతున్న వాహనదారులను పట్టుకుని కౌన్సిలింగ్. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో దొంగలు బీభత్సం. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా 9 ఇళ్లలో తాళాలు పగలగొట్టి దోపిడీ. వివరాలు చూస్తే అంగన్వాడీ కేంద్రాలను మూసివేయడం పట్ల అసహనం వ్యక్తపరుస్తూ తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా బాసర మండలం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించిన బాసర మండల అంగన్వాడీ సభ్యులు అంగన్వాడీ కేంద్రాలను మూసివేసే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. जिंदाबाद CITU जिंदाबाद 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 CITU जिंदाबाद మా అంగన్వాడీలో కుదింపుకు బాగా మన స్టేట్ కానీ సెంట్రల్ కానీ బాగా ఆలోచిస్తున్నారు. 10 మంది లోపల పిల్లలు తక్కువ ఉంటే సెంటర్లు తీసేసి 2 సెంటర్లు తీసేసి ఒకటే సెంటర్ చేద్దామని ఆలోచిస్తున్నారు. ఇది ఈ నెలలోపే ప్రక్రియ చేసేసి సెంటర్లు తీసేయడం అని జరుగుతుందని మాకు లిస్ట్ కూడా వచ్చింది. పైనుండి జీవో వచ్చింది. కాబట్టి అది ఆపాలని, ఈ విధంగా తీసేస్తే టీచర్లు ఇబ్బంది పడతారు కదా, వాళ్ళ బ్రతుకు తెరువు కోసం చేస్తున్న పనిని ఈ విధంగా కుదించి తీసేయడం మంచిది కాదని మేము ఈ విధంగా ధర్నా చేసుకుంటున్నాం. ఇదే విషయం మీద మేము ఈరోజు బాసర తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చుకుంటున్నాము. అన్ని మండలాల్లో అందరూ ప్రాజెక్ట్ మొత్తం అందరూ కలిసి ఏ మండలానికి ఆయన తహసీల్దార్ల గారికి టీచర్లు వినతి పత్రాలు ఇచ్చుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని మా అందరి తరఫున ఆయన ధర్నా చేస్తున్నాం కాబట్టి ఇది తెలుసుకొని ఆయన ఈ ప్రక్రియని దయచేసి మార్చుకోవాలని యూనియన్ నుండి మేము మాట్లాడుతున్నాం. అక్రమంగా తరలిస్తున్న గుట్కాను నల్గొండ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ ప్రాంతం నుంచి గుట్టు చప్పుడు కాకుండా గుట్కాను తరలిస్తున్నారు. దీంతో ముందుగా వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్రమ గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 12 లక్షల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. అక్రమ గుట్కా రవాణా చేస్తున్న 3 నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. क्लियर है हाँ प्लीज మెడలో దండేసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ ఉండాలి. ఎక్కడైనా కానీ ఎనీ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ పేరు కానీ అడ్రస్ ఏముండాలి. ఏం చేయలేదు. ఓపెనింగ్ ఉంది పైన తీసుకోండి. బయటకు ఒకసారి ఓకేనా సార్ కాదు ఇంట్లో
సరైన నెంబర్ ప్లేట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిస్తున్న వాహనదారులపై మలక్పేట ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనం సీజ్ చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం కోర్టుకి పంపిస్తున్నారు. అయితే ఈ చాలన్లను తప్పించుకునేందుకు యువకులు వాహనాలకు సంబంధించిన నెంబర్ ప్లేట్లను తీసేసి చాలన్ల నుండి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారని, ఎట్టి పరిస్థితిలో ఎవరిని వదిలేది లేదని మలక్పేట్ ట్రాఫిక్ సీఐ తెలిపారు. నిబంధనలు పాటించని ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు. నేను రాజశేఖర్ రెడ్డి, మలక్పేట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. ఈరోజు ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల ప్రకారము ఈ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ మీద ఆ డిజిట్స్ తీసేయడము, ఒక్కొక్క డిజిట్ తీసేయడము, నెంబర్ ప్లేట్ మొత్తం తీసేసి ఈ వాహనాలు అనేటివి చాలామంది నడుపుతున్నారు. అంటే ఈ చాలన్ల నుంచి ఈ ఫొటోస్, ఈ ఆటోమేటిక్ సెన్సార్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు చేసే వైలేషన్స్కి అనుగుణంగా చాలన్స్ జనరేట్ అవుతాయి. కానీ వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వైలేషన్ మానుకోవడం మానేసి ఈ నెంబర్ ప్లేట్లను మార్చడము, లేకపోతే డిజిట్ తీసేయడం, మొత్తమే నెంబర్ ప్లేట్ తీసేయడము, తర్వాత లేదంటే ఉన్న నెంబర్ ప్లేట్ను కొంచెం ఒక నెంబరు కనబడకుండా దాన్ని వంచేసి ట్రావెల్ చేయడము, ఇట్లాంటివి చేస్తున్నారు. అవన్నీ కూడా వాళ్ళకు చాలా ఇబ్బందులు తెచ్చే ప్రమాదం ఉంటుంది. దానివల్ల ఈ నెంబర్ ప్లేట్ లేని కానివ్వండి, ఇట్లాంటి వాటన్నింటినీ కూడా మేము డీటైన్ చేసి వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోకుండా మనం ఎక్కడో ఓనర్ ఎవరో తెలియకుండా మనము ఏదో ఒరిజినల్ ఆర్సీ ఉంది కదా అని చెప్పేసి బండి కొనుక్కొని మనము ట్రాన్స్ఫర్ చేసుకోకపోతే దాని మీద ఉండేటువంటి ఛాలెంజ్ అన్నీ కూడా మనము ఫేస్ చేయాల్సి ఇబ్బంది, ఎవరైతే కొంటారో వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ ఓనర్షిప్ మీరు ఫర్దర్గా కూడా క్లెయిమ్ చేయలేరు. అంటే ఇప్పుడు ఏదో ఒక సందర్భంలో ఏదో వైలేషన్ చేసి ఆ వెహికల్ డీటెయిన్ కాబడినప్పుడు దాన్ని మళ్ళీ మీరు పొందాలంటే మీరు ఓనర్షిప్ని మీరు క్లెయిమ్ చేసుకోలేరు. మీ ఎవరో వ్యక్తి దగ్గర నుంచి కొని మా దగ్గర ఒరిజినల్ ఆర్సీ ఉంది కదా అని చెప్పేసి మీరే ఓనర్గా కావడానికి అది సరిపోదు. ఓనర్షిప్ అనేది కంపల్సరీ కూడా ఆర్టీఏ ద్వారా మనము దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ప్రాపర్ అడ్రస్, మన ప్రాపర్ ఐడెంటిటీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆర్టీఏ దగ్గర మనము ఆ ట్రాన్స్ఫర్ అవన్నీ రిక్వైర్డ్ పేపర్స్ అన్నీ ఇచ్చేసి ఖచ్చితంగా ప్రాపర్ వేలో దాన్ని మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటేనే దాన్ని ఫర్దర్గా మనం క్లెయిమ్ చేయడానికి కానీ ఏది కానీ ఉపయోగపడుతుంది అది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా దయచేసి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలనేది మా యొక్క విజ్ఞప్తి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం దూది వెంకటాపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అత్తగారి ఇంటికి వచ్చిన వ్యక్తి అర్ధరాత్రి మంటలు అంటుకుని అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన జరిగింది. దీంతో అక్కడ కలకలం రేగింది. దూది వెంకటాపురం గ్రామంలో అత్తగారింటికి వచ్చిన మోటకొండూరు గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తిని అర్ధరాత్రి అత్తగారి ఇంటికి సంబంధించిన వారే కిరోసిన్ పోసి చంపారనే ఆరోపణ వినిపిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నరేష్ అనే మోటకును చెందినటువంటి కొల్లూరు నరేష్ అనే వ్యక్తి దాదాపు 15 ఏళ్ల క్రితము రాజాపేట చెందిన దూది వెంకటాపురం భాగ్య అనే ఆమెతో మ్యారేజ్ కావడం జరిగింది. వాళ్ళకి 4 పిల్లలు కూడా గలరు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఒక 4-5 సంవత్సరాల క్రితం నుండి కూడా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు ఉండి ఆమె అమ్మగారి ఇంటి దగ్గరే ఉంటుంది. ఆ పెద్ద అమ్మాయిని తీసుకోవడానికి చెప్పి నిన్న వాళ్ళ ఇంటికి వచ్చేసేసి వాళ్ళ భార్యాభర్తల మధ్య చిన్న ఘర్షణ జరిగిందని తెలిసింది. దాంతోపాటుగా నైట్ అర్ధరాత్రి 11-12 మధ్యలో ఒకసారిగా కిరోసిన్ మంటలతో అతను మంచంలో చనిపోవడం జరిగింది. అతను ఇమీడియట్లీ ఆలేరు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆమెకున్న అక్రమ సంబంధంతోనే జరిగినట్టుగా వాళ్ళు దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. ఆ కోణంలో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ఇక మిగతా వేరే కోణంలో కూడా ఏమైనా చావుకు కారణం తెలుసుకొని వాళ్ళ యొక్క మెయిన్ కల్పిట్స్ అందరిపై చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. ముతుడు బాడీ మొత్తం పూర్తిగా కాలడం జరిగింది. ఇంకా పోస్ట్ మార్టం చేయించలేదు. పోస్ట్ మార్టం తదుపరి అతను ఒంటిపై ఏమైనా గాయాలు ఉన్నాయా ఇతరత్ర చూసి ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించేసి క్లియర్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరం అతనిపై ఉన్నటువంటి గాయాలను కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. చనిపోయిన విషయం మీకు
వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టు సార్ ఇమీడియట్లీ అంటే కాలుతున్నటువంటి మంటలతోనే ఉన్నారు కాబట్టి ఇంకా బతుకుతారేమో ఆశతో అందరూ కూడా కలిసి ఇమీడియట్లీ నైట్ అర్ధరాత్రికి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పటికే బాగా కాలిన మంటలతో అతను చనిపోవడం జరిగింది. అందుకనే డాక్టర్తో ఇప్పుడు పిఎంఈ చేయిస్తున్నాం. పిఎంఈ తదనంతరం అతనికి చావు గల కారణాలు తెలుసుకొని ఒకవేళ చావు అనుమానంగా ఉంటే దానికి సంబంధించిన కల్పిట్స్ ఎవరున్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాము. మృతుడి బంధువులకు రాత్రి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా సార్? ఇవ్వడం జరిగింది. అర్ధరాత్రి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్ నైట్ వచ్చి హాస్పిటల్ కూడా చూసుకోవడం జరిగింది. ఈ అబ్బాయి పేరు పుల్లూరు నరేష్ అండి. ఇది మూటకొండూరు. తన భార్య కాపురానికి రావడం లేదని గత రాత్రి తీసుకురావడానికి ఇంటికి వెళ్ళాడు. ఆ క్రమంలో అక్కడ గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఆ గొడవలో అతన్ని కొట్టి చంపారని నిర్ధారణ జరుగుతుంది. ఊరు వాళ్ళు చెప్తున్నారు. అక్కడ హత్య జరిగిన తదనంతరం తనపై కిరోసిన్ పోసి దారుణంగా చంపడం జరిగింది. చంపడం కాకుండా కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అధికారులైనా ఎవరైనా సరే అక్కడ పంచనామా నిర్వహించకుండానే శవాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఆలేరులో ఇక్కడ ఉంచడం జరిగింది. తెల్లవారుజామున కుటుంబ సభ్యులకు తెలియజేశారు. హత్య జరిగిన దోషులను పట్టుకోవాలి, శిక్షించాలి. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళను తీసుకొచ్చే బాధ్యత కూడా పోలీసులకు ఉన్నది. దయచేసి పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చంపిన విషయం వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళను దయచేసి పట్టుకొచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టాలి. వాళ్ళకు తగిన శిక్ష పడాలి. ఆ కుటుంబానికి తగిన న్యాయం జరగాలి. ఈ యానా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా అసలైన గ్రీన్ ఎలక్ట్రికల్ ఫ్లీట్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు లక్ష్యంగా చేసుకున్న మొట్టమొదటి ట్యాక్సీ కార్యక్రమం ఈ యానా అన్నారు. ఎలక్ట్రికల్ రిక్షాలు మరియు బైక్లను ఈ యానా సొంతం చేసుకోవడంతో పాటు నగర మరియు పట్టణ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలను యువతకు ఈ యానా అందిస్తుందని వారు తెలిపారు. ఈ యానా ప్రమోటర్స్ సందీప్ గారు, విజయ్ గారు, ఆర్సీలో మరియు ఈ యానా టీమ్ మెంబర్స్, టీమ్ సభ్యులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులందరికీ ఈ సందర్భంలో హార్దిక అభినందనలు తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా నేను ఈ యానా టీమ్ అందరికీ ఈరోజు కరీంనగర్ మరియు వారంగల్ నగరాల్లో వాళ్ళు సర్వీసెస్ ప్రారంభించవలసిన సందర్భంలో హార్దిక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నేను మీకు అర్థమై ఉంటుంది, వాళ్ళు 50 వాహనాలు కరీంనగర్లో మరియు 50 వాహనాలు వారంగల్లో, ఈ 2 నగరాల్లో ఎలక్ట్రిక్ ఆటో సర్వీసెస్ వాళ్ళు మరియు బైక్ సర్వీసెస్ వాళ్ళు మొదలు పెడుతున్నారు. అండ్ అన్నిటికంటే వాళ్ళ చేస్తున్న దాంట్లో ఒక విశిష్టత ఏముంది అంటే వీటికి సోలార్ ఛార్జింగ్ ఉంటుంది. హైదరాబాద్లో గత 1 సంవత్సరం నుంచి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రోడ్ మీదకి వస్తూ ఉంటే మనకు ఛార్జింగ్ ఒక పెద్ద ఇష్యూగా తయారవుతుంది. అంటే ఇంగ్లీష్లో మనం ఒక ఫ్రేజ్ వాడతాము, చికెన్ ఆర్ ఎగ్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ముందు రావాలా, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు కల్పించాలా, ఈ 2 మధ్యలో కూడా చికెన్ అనే పరిస్థితి ఉంది. ఛార్జింగ్ వాళ్ళు చెప్తారు ఎక్కువ వాహనాలు వస్తేనే మాకు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం అది గిట్టుబాటుగా ఉంటుంది. అండ్ వాహనాల వాళ్ళు చెప్తారు ఛార్జింగ్ లేకుండా ఉంటే మేము వెహికల్స్ పెడితే ఏం ఉపయోగం ఉంటుంది. సో ఎప్పుడైనా ఈ సంక్షిప్తం సో మనం ఉంటాము. సో request everyone to please keep your phone on silent mode. Thank you. 1 second. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను మరియు దళితులను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వేములవాడ మండల తిప్పాపూర్ గ్రామంకు చెందిన మూర్తిరెడ్డిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మరియు దళిత అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సమాజంలో అన్యాయం ఎప్పుడు జరిగినా ముందుండి పోరాడే వ్యక్తి మందకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. మంచి మనిషిని అన్ని వర్గాల కోసం పోరాడి మరి అనేక సంక్షేమ పథకాలు, పింఛన్లు కానీ, ఆరోగ్యశ్రీ కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు మందకృష్ణ మాదిగా పోరాటంలో ప్రభుత్వంతో పోరాటం చేసి సాధించిన ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. మరి అలాంటి మనిషిని ఈ నీచుడు, నికృష్టుడు ఆయనను
కులం పేరుతో ఇలా మాదిగలను మాలలను మందకృష్ణను అనేక రకాలుగా తిట్టిండు. మరి ఆయనను ఈ దుర్మార్గుణ్ణి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మరి అతన్ని కఠినంగా శిక్షించాలి. ఇక ముందు కూడా ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఇలాంటి మాటలు మాట్లాడకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని ఆ వ్యక్తిని ఎలాంటి శిక్ష అంటే నిజంగా ఈరోజు మాకు ఆయన కనబడితే ఈ మందకృష్ణ తిట్టినందుకు మాకు ఎంత కోపం వస్తుందంటే అంత కోపాన్ని కూడా మేము దిగమింగి ఈరోజు మేము ఒక నిరసన కార్యక్రమం, ఒక ఆందోళన కార్యక్రమం చేసి ఆయనను కఠినంగా శిక్షించాలని చెప్పి కొడిమేల మండలం, ఎంఆర్పిఎస్, అంబేద్కర్ సంఘం, దళిత సంఘాలు, మా దళిత నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు కఠినంగా శిక్షించాలని, శిక్షించకపోతే మరో ఉద్యమం చేస్తామని చెప్పి ఈ అగ్రవర్ణ నాయకులు కూడా కానీ ఎవరే కానీ మందకృష్ణను కానీ అంబేద్కర్ గారి విగ్రహాలను కానీ ఇలా బాగా ధ్వంసం చేస్తున్నారు. అలాంటి చర్యలకు పూనుకుంటే మేము ఊరుకునేది లేదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. జై తిప్పాపురం గ్రామానికి చెందిన మన ముత్తిరెడ్డి గారు మందకృష్ణ మాదయ్య గారిని మరియు మాల మాదయ్యలను చాలా వాట్సాప్ గ్రూప్లో విమర్శించడం జరిగింది. ఆ విషయాన్ని మేము కొడిమేల మండలంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మూర్తిరెడ్డిని అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కేసు గిట్లా నమోదు చేసి అరెస్ట్ చేయకపోతే మేము కొడిమేల మండలం నుండి ఆధారంగా కార్యక్రమాలు చేపడతామని ఈ ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. మూర్తిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా మేము కోరుతున్నాం. జై భీమ్. ఆలోచన విధానం దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, మందకృష్ణ నాయకత్వం, మందకృష్ణ నాయకత్వం. జై భీమ్, జై భీమ్. హైదరాబాద్ బషీర్బాగ్లోని టీఎస్ఐఐసి పారిశ్రామిక భవన్లో జయేష్ రంజన్ ప్రిన్సిపల్ సెక్రటరీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ హైదరాబాద్లో ఫిబ్రవరి 17 నుండి 19 వరకు హెచ్ఐసిసిలో బయో ఏసియా 2020 సదస్సు జరగనుందని, ఈ కార్యక్రమానికి 2000 మంది ప్రతినిధులు 50 దేశాల నుండి హాజరవుతారని అన్నారు. లైఫ్ సైన్స్ రంగంలోని ప్రముఖుల చేత ప్రత్యేక డిబేట్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. భారతదేశం నుండి కాకుండా ఇతర దేశాల నుండి వచ్చే స్టార్టప్ ప్రదర్శన ఉంటుందని ఆయన అన్నారు. For the last 16 years, Hyderabad has hosted BioAsia very successfully. And again in 2020 February from 17th to 19th, the 17th edition of BioAsia is going to take place. We are very delighted that more than 2,000 participants from 50 countries are expected to join us this year. Every year we have showcased the best technology trends, R&D trends. We have also discussed lots of regulatory issues. We have conducted CEO conclaves, and for the last few years we are also giving opportunities to startups to showcase what they have to offer. So all that will happen in the 17th edition of BioAsia also. We are getting some very eminent industry leaders, including Mr. Vas Narasimhan, who is the CEO of Novartis. Similarly, Dr. Peter Piot, he is the director for the London School of Tropical Medicine and Hygiene. He is the one who discovered the Ebola virus. And Dr. Carl June from the University of Pennsylvania. Dr. Christian Schneider, he is the head of innovation in the Swiss University of Basel. Similarly, our Indian pharma giants like Mr. Sangvi of Sun Pharma, Kiran Mazumdar Shaw of Biocon, and Mrs. Swati Piramal of Piramal Life Sciences. So it promises to be again a very important and milestone BioAsia. And I look forward to all the stakeholders related to this subject to make BioAsia 2020, the 17th edition, a grand success. So this year Switzerland is the official partner country for BioAsia for 2020. Switzerland has constantly been number one on innovations, and we want to explore and work together also with Indian companies, startups, and we want to bring further this collaboration. We bring a lot of innovators, a lot of startups. We bring new ideas to India, and we are looking for. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమీకృత మార్కెట్ పూర్తిగా సిద్ధమైంది. అన్ని హంగులతో అన్ని వసతులతో సమీకృత మార్కెట్ ముస్తాబైంది. తెలంగాణలోని అతిపెద్ద మార్కెట్గా రూపొందుతోంది. సకల సౌకర్యాలతో ప్రారంభించబడుతుంది.
జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ గొర్రె జాకబ్ అధ్యక్షతన కార్డ్ సంస్థ ఆధ్వర్యంలో బాలబాట ద్వారా బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ డైరెక్టర్ టి అమర్నాథ్ హాజరయ్యారు. ఈరోజు మరి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో బాలబాటల ఆర్గనైజర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ విధంగా మాట్లాడుతూ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, అట్లాగే జీవించే హక్కు అని కూడా మానవ హక్కులు, కానీ దళిత హక్కులే మానవ హక్కులుగా మరి భావించాల్సినటువంటి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మరి ఫ్రాంక్ విశ్వనాథ్ గారి యొక్క బర్త్డే కూడా సందర్భంగా ఈరోజు మరి దళితులు విద్యార్థులు కూడా మరి డే ఆఫ్ ఇన్స్పిరేషన్ కూడా తీసుకొని మరి ఇంకా ఈ రోజు నుంచి కూడా దళితుల విద్య కోసం మరి పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం. మరి కార్డ్ సంస్థ యొక్క వ్యవస్థాపక రంజనబాబు గారు ఎడ్యుకేషన్ లిబరేషన్ ఇదే స్లోగన్లో ప్రస్తుత యొక్క డైరెక్టర్ మరి మేరీ మేడం యొక్క ఆలోచన విధంగా ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా మరి మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా ఈరోజు మరి క్రిస్మస్ సందర్భం కూడా ఈరోజు మరి డిఓ ఆర్గనైజర్లకి మరి పట్ల కార్యక్రమం కూడా మరి నూతన వస్త్రాలు మరి. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో దొంగలు పడ్డారు. ఒకే రోజు ఏకంగా 3 గ్రామాల్లో దోపిడీకి తెగబడ్డారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా 3 గ్రామాల్లోని 9 ఇళ్లలో తాళాలు పగలగొట్టి దోపిడీ చేశారు. ఎప్పుడూ లేని విధంగా పల్లెసీమల్లో దొంగలు పడి గ్రామీణుల్లో భయాందోళనలు లేపారు. సమాచారం అందుకున్న పోలీసులు దోపిడీకి గురైన గృహాలను డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి, పత్తికొండ సీఐ ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు లాక్ చేసుకుని కర్నూలులో ఉంటారా? నేను మా అన్న వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి ఇక్కడ పెళ్ళిలో ఉండి పొద్దున పోయి రాత్రికి వచ్చింది వాడు మా అన్న రోజు. నిన్న కర్ణాటక ఇంటికి వెళ్తాను, వాటర్లో ఉంది హరివాణం పక్కనే. ఆ ఊర్లో హనుమాన్ జయంతి బాగా జరుగుతుంది, మా వదిన వాళ్ళు ఉంటుంది. అక్కడికి వెళ్ళాక సాయంత్రం బ్యాగ్ చిన్న కవర్ బ్యాగ్ పొద్దున్న చిన్న కవర్ చూపించారు సార్, బయట రెడ్డిది పక్కిల్లు. ఆయన కూడా అటెంప్ట్ అయిందా సార్? దాంట్లో పూర్వకం బీరో పనుకోని నిలబెట్టిన బీరో అనే పెద్ద సార్ 8 మంది పెట్టాను. దాంట్లో 3.9 గోల్డ్ ఏముందా? గోల్డ్ 2 గాజులు, ఒక చైన్. సరే ఖాళీగా ఉన్నాయి, ఆ ఇంట్లో పడుకున్నారు. అనుకున్నారు గోడౌన్ వేసి కొత్త ఇళ్ళని. ఎప్పుడైతే ఇల్లు చూసారో ఇది సింపుల్ తాళం, అది గట్టి తాళం. అది అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఫైర్ స్టేషన్ వద్ద టీడీపీ నేతలు నిరసన తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చంద్రబాబు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు, 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 గిట్టుబాటు ధరలు. కర్నూలు జిల్లా నంద్యాలలో సలీం నగర్ సిండికేట్ బ్యాంక్ రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్న మధు పుట్టినరోజు సందర్భంగా బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రోత్సాహంతో బొమ్మసత్రంలో గల స్నేహ వృద్ధాశ్రమం మరియు అయ్యలూరు మెట్టెలో గల నవజీవన పాఠశాల నందు 2 టిక్కీల బియ్యం ప్యాకెట్లు మరియు పండ్లు పంపిణీ చేశారు. మేము సిండికేట్ బ్యాంక్ నుంచి వస్తున్నామండి. సిండికేట్ బ్యాంక్ మేనేజర్ నేను. ఈయన మా రికవరీ ఏజెంట్. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఎక్కువ వేస్ట్ ఖర్చులని చేయకుండా స్నేహ వృద్ధాశ్రమానికి వచ్చి అక్కడ వాళ్ళకి బియ్యం ప్లస్ పండ్లు పంచడం జరిగింది. ఇతను చేస్తున్న ఈ మంచి పనిని మనస్ఫూర్తిగా మేమందరం మా తరఫున సిండికేట్ బ్యాంక్ తరఫున, నా తరఫున పర్సనల్గా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అంగన్వాడీ కేంద్రాలను మూసివేసే నిర్ణయాన్ని వెంటనే మానుకోవాలి. తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన అంగన్వాడీ సభ్యులు. అక్రమంగా తరలిస్తున్న గుట్కాను నల్గొండ జిల్లా పోలీసులు స్వాధీనం. 3 నిందితులు అరెస్ట్. సుమారు 12 లక్షల విలువ ఉంటుందన్న పోలీసులు. వాహనదారులపై మలక్పేట ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్. ఈ చాలాన్లను తప్పించుకుని తిరుగుతున్న వాహనదారులను పట్టుకుని కౌన్సిలింగ్. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో దొంగలు బీభత్సం. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా 9 ఇళ్లలో తాళాలు పగలగొట్టి దోపిడీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.